తెలుగుదేశం పార్టీ దూకుడుగా కనిపిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఏకపక్షంగా అధికారాన్ని దక్కించుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో కూడా పట్టు పెంచుకునేటువంటి దిశలో సాగుతోంది. దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో హవా సాగించాలని ఆశిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకి ఇంకా ఏడాది గడువు ఉంది. ఆ తర్వాత కూడా గడువు ప్రకారంగా జరుగుతాయనేటువంటి అంచనా ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో తమ మనుషులే అధికారంలో ఉండాలి అని అధికార కూటమి నేతలు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్ని కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నుంచి భారీగా కార్పొరేటర్లని, ఇతర నేతల్ని తమ వైపు మళ్లించుకోవడం, దానికి తోడుగా అనేక చోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టి చైర్మన్ని, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ని అడ్డు తొలగించడం, ఇలాంటి అనేక రకాల ఎత్తుగళ్లకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం దిగింది. తాజాగా గుంటూరు మేయర్ పీఠం మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజీనామా చేసి చేతులు ఎత్తేశారు. ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని ఇప్పుడు ఇన్ఛార్జ్ మేయర్గా తెలుగుదేశం పార్టీ నియమించింది. ఇక ఏలూరులో నేరుగా మేయర్, పలువురు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీని వీడి కండువా కప్పేసుకోవడం ద్వారా అక్కడి పీఠం కూడా తెలుగుదేశం పార్టీ క్యాంపులో చేరిపోయింది. ఇక ఒంగోలు అనేక మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం, జనసేన పక్షాన చేరడంతో దాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి దిశలో కూటమి నాయకత్వం ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి మేయర్ పీఠాలకు కూడా ఇప్పుడు ఎసరు పెట్టాలి అని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తుంది. తాజాగా విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 1/2 డజన్ మందికి పైగా కార్పొరేటర్లు కండువా మార్చేశారు. జనసేన కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మరికొంతమందిని కూడా లాగేస్తే ఆ తర్వాత నేరుగా వైఎస్ఆర్సీపీ మేయర్కి అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అని కూటమి నాయకత్వం ఆశిస్తుంది. దానికి తగ్గట్టుగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అక్కడ టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న శ్రీనివాసులు అదే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక విజయవాడలో కూడా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అటు జనసేన, ఇటు టీడీపీ వైపు మళ్ళీపోయారు, కండువాలు కప్పేసుకున్నారు. ఇంకొంతమందిని కూడా కూడబెడితే మొత్తంగా వైఎస్ఆర్సీపీ మేయర్ పీఠానికి పొగ పెట్టొచ్చు అనేటువంటి అంచనాతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అలాంటి రీతిలో పావులు కదుపుతున్నట్టుగా ప్రచారం అయితే సాగుతుంది. ఇదే సమయంలోనే అనంతపురం మేయర్ పీఠాన్ని కూడా కాజేయాలి అని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆశించింది. అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నాలు అయితే చేసింది. కానీ తొలుత టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపించిన కొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కేడర్ నుంచి, నాయకత్వం నుంచి భారీగా ముడుపులు కూడా అందుకుని ఇప్పుడు ప్లేటు ఫిరాయించేశారు అన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. అనంతపురం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న టీడీపీ ఆశలకు గండి కొట్టేలా కొంతమంది కార్పొరేటర్లు ఇప్పుడు టీడీపీ శిబిరం నుంచి తిరిగి మళ్ళీ తమ సొంత గూటికి చేరేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి రీతిలో ప్రచారం సాగుతోంది. ఇక తిరుపతి, ఇతర నగర కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి మేయర్ సీట్ల విషయంలో కూడా కూటమి అనూహ్యంగా పావులు కదుపుతుంది. వీటితో పాటుగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో అనేక చోట్ల కూడా అవిశ్వాస తీర్మానాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. నిబంధనల ప్రకారంగా 4 ఏళ్లు నిండిన తర్వాత ఎవరి మీదైనా అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 4 ఏళ్లు నిండిపోయినటువంటి తరుణంలో అవిశ్వాస తీర్మాన వ్యూహాలకు వేగంగా అడుగులు వేయాలనేటువంటి దిశలో కూటమి నాయకత్వం కనిపిస్తుంది. ఇలాంటి అడుగులు ఎంతవరకు ఫలిస్తాయి, ఏ మేరకు ఈ విషయాల్లో కూటమి వ్యూహం నిలుస్తుంది, ఎక్కడెక్కడ మేయర్ పీఠాలను తన వైపు తిప్పుకుని తన నాయకులే అన్ని చోట్ల ఉండాలనేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అవుతుంది, చూద్దాం మరి.